ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ ఏజెన్సీలో సింగన దళం మనకు సవాలుగా తయారైంది. వాళ్ళ ఆటలు అరికట్టాలంటే మనం అడుగడుగున అప్రమత్తతో ఉండి ప్రాణాలుండి పోరాడాలి. వీలైతే వాళ్ళను అరెస్ట్ చేయాలి, లేదా వాళ్ళను కాల్చి చంపాలి. అపరారు, వాళ్లను అణచడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నామో వాళ్ళు అలాగే మనల్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఆ ఎత్తును చిత్తు చేయాలంటే కాన్షియస్ గా ఉండాలి. వాళ్లకు నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే, అదే భోజనాలు మందులు తీసుకువెళ్లే కొరియర్స్ ని అనుసరించండి. వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యే దోబైదరా అతని మనుషుల్ని రహస్యంగా ఫాలో అవ్వండి. సింగన్న దళం వాళ్లపై అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు సడన్ గా కౌంటర్ అటాక్ ఇవ్వండి. సింగన్న దళం అన్నా అతని ఉద్యమం అన్నా సానుభూతి చూపించే లాయర్ వేణుగోపాల్ లాంటి వాళ్ళను ఓ కంట కనిపెట్టండి. వాళ్లకు ఆయుధాలు ఎలా చేరుతున్నాయో, ఎవరు చేరవేస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. మన పోలీస్ స్టేషన్ మీద వాళ్ళ ఆయుధాల కోసం ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, సింగన దళం నీటి కోసం కొండవాగులు జలపాతాలు ఉన్న చోటే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళక్కడికి రాకుండా సీజ్ చేయండి. ఈ ఎండాకాలంలో వాళ్లకు నీళ్లు దొరకడం కష్టం. నదీ పరివాహక ప్రాంతాల నుంచి కొరియర్స్ ద్వారా నీళ్లు వెళ్తూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మోటు వేసి సడన్ గా అటాక్ ఇవ్వండి. నాలుక పెరచకపోతుంది. అన్నా సూరి, అన్నా కొరియర్ ఇంకా రాలేదే. అవునండి, సూరికి దాహంగా ఉంది. ఎక్కడ నీళ్లు దొరుకుతాయో తీసుకురండి. మీకు అనవసరంగా శ్రమిస్తున్నాను అన్నా. తమ్మునికి పెయి బాగా కాలిపోతున్నది, బాగా జ్వరం వచ్చింది. దేవుడు, ఎక్కడికి వెళ్తావా? మీ నాన్న తలం ఎక్కడుంది? తెలీదు. వాళ్ళకి ఏం పట్టుకెళ్తున్నావు? నాకు తెలీదు. ప్రసాదు, కాశీ సార్, ఈ లాఠీ పట్టుకో. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నాకు తెలుసు. చెప్పరా? తెలీదు. తెలీదు. పిల్లలు సార్, కొట్టకండి సార్. షట్ అప్. నువ్వు అలా చెప్పేది? కొట్టండి సార్. వీడు నిజం చెప్పేంత వరకు కొట్టండి సార్. వీడి వల్ల వాళ్ళ ఆచూకీ తెలియాలి. వాళ్ళు మనకు దొరకాలి, పిట్టలు కాల్చేట్టు కాల్చేయాలి. చూస్తారే, కొట్టండి సార్. రాస్తాలి. అది నువ్వురా పోలీస్ అంటే. వీడితో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మీరెక్కడి నుంచి వెళ్ళండి. అందరూ వెళ్ళండి. నేను చెప్పేవారు ఎవరు రాకండి. ఓకే సార్. ఎక్కడున్నారో చెప్పరా. నేనేమనరా, ఏ ఆడవకరా. ఒరే, నువ్వు నిజం చెప్పావనుకో, నిన్ను చిరంజీవి సినిమా తీసుకెళ్తాను. అది కాకుండా ఆ రహస్యం తెలిస్తే పెద్ద ప్రమోషన్ వస్తుంది. 10 లక్షలు బహుమతి కూడా వస్తుంది. అందులో నీకు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను. ఒరే చెప్పరా, చచ్చి నీ కడుపును పుడతాను రా. చెప్పరా 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 రే చెప్పరా 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 చెప్పు చెప్పు. ఒక్క నీటి సుక్క కూడా లేదు. ఎట్టా ఇప్పుడు? అవును బాబాయ్, వాగండిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? సెలవు తీద్దాం. అసలు చమ్మే తగటం లేదు బాబాయ్, ఇప్పుడు ఎలా?
ఉచ్చపోయండి. పెద్దయ్య రా పెద్దయ్య త్వరగా సూరి తాకు సూరి 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 చెప్పరా ఎక్కడ మీ సింగన దళం? తెలీదు చెప్పరా ఎక్కడ మీ సింగన దళం? నాకేం తెలుస్తుంది మేకలు కాసుకున్నావండి ఎల్లడ్రా ఎక్కడ ఎక్కడ నీ మొగుడు తెలవదు గుడ్ మార్నింగ్. వాట్ ఇస్ దిస్? వాట్ యు ఆర్ డూయింగ్? ఏమిటైందంతా? మీరే చూశారు కదా సార్, మా కళ్ళలో మట్టి కారువును. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చింది? సార్, ఆ సింగన దళం కోసం వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఉన్నట్టుండి గూడెం జనం అంతా మా మీద దాడి చేశారు సార్. తమరు ఆర్డర్ లేకుండా మేము ఫైర్ చేయలేం కదండి. అంచేత వాళ్ళ చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాం సార్. చిన్నోర్మయ్, ఆ నోటితో అన్నం తింటున్నావా ఇంకేదన్నా తింటున్నావా? ఇక్కడ లేని వాళ్ళ గురించి అడిగితే మేమేం చెప్తాం? ఏం చెప్పాలి చెప్పు. ఏంటి రెచ్చిపోతున్నావు? మా డౌట్ మాకుంటా ఏంటి? ఏంట్రా మీ డౌట్లు? గూడెమంతా వెతికి ఎవరూ లేరని మీ పోలీసు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంతలో ఏమొచ్చిందో ఈ ఎస్ఐ సత్యనాడికి చంపండి నరకండి అని ఈ పిశాచాలందరినీ మా వాళ్ళ మీద కుసుగొల్పాడు. కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు లాఠీలతో చావు కొట్టారు. అందుకని పోలీసుల మీద ఎదురుదాడి చేస్తారా? కంట్లో దుమ్ము పడుతుందంటే రెప్ప కూడా దానంతటదే అడ్డం పడుతుంది సార్. మేం మనుషులం సార్. వాళ్ళకెదురు తిరగకుండా మమ్మల్ని చావమంటారా? చెప్పండి సార్ చెప్పండి. నో, ఇదంతా అబద్ధం సార్. చనోర్మయ్, చేసిందంతా చేసి ఇదంతా అబద్ధం అంటావా? అసలు మనిషివేనా? అప్పారావు, ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే నాకు ఎందుకు పంపలేదు? అయ్యవారు వచ్చేంత వరకు అమావాస్య ఆగదండి. ఈ లోపల వాళ్ళ ఎముకలు విరిగిపోయి వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళ మానాలు మంట కలిసిన తర్వాత ఈరొచ్చి చేసేదే ఉంది బూడిద. డోంట్ రిపీట్ ఆన్ 11th hour. You may die at 10:30. That's why they did it. Yes. అవును, మీరింత తెలిసిన వారు. వీళ్ళు కోరే హక్కులన్నీ రాజ్యాంగంలో ఉన్నవేగా? గిరిజనులకు మన రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది, కానీ అవన్నీ ఎక్కడ అమలు జరుగుతున్నాయండి? వన్యమృగ రక్షణ పేరుతో మృగాల్ని రక్షిస్తున్నారు, వన సంరక్షణ పేరుతో చట్టాలను పోషిస్తున్నారు. కానీ ఈ భూమి మీద పుట్టిన మనిషిని మీ రాజ్య హింసతో, మీ అధికృత హింసతో హింసిస్తున్నారు. ప్లీజ్ లెట్ ది హ్యూమానిటీ ఎగ్జిస్ట్ ప్లీజ్. మీరు నాతో సౌమ్యంగా మాట్లాడటం కాదు, మీ వాళ్లను అలాగే అదుపులో ఉంచండి. పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం. అది మర్చిపోయి రెచ్చిపోతే అనర్థం మీకే. అరాచక శక్తులకు ఆశ్రయం ఇవ్వటం, ప్రోత్సహించడం చాలా నేరం. జాగ్రత్త. పోలీస్ అంటే పగవాడు అనే అభిప్రాయాన్ని తొలగించండి. వాళ్ళ సహకారాన్ని తీసుకోండి, సమస్యల్ని పరిష్కరించండి. అండర్స్టాండ్? ఎస్ సార్.